వచ్చిందని కానీ నీతిమంతులను పిలవరాలేదు. మనం నేర్చుకున్నాం, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆయన తన బిడ్డలుగా ఉన్న అందరిని కూడా పిలుస్తున్నాడు. ఏ విధముగా పిలుస్తున్నాడు అంటే మనం చూసాం. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుచుంది, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడు కనుక నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగిన వారిగా దేవుని దగ్గరికి రావాలి. అంటే మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావలసిన వారిగా ఉన్నా. అంటే నీ మనసును మార్చుకోకపోతే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. అందుకే అదే లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం రాయబడి వచ్చింది, మారు మనసు అక్కరలేని 90